హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ అయితే మనం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మనం కర్నూలు సిటీ నుంచి బళ్ళారికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. కర్ణాటక సంపర్క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో న్యూ రీమోడల్ అయితే చేస్తున్నారు. ఇంతకుముందు ఒక న్యూ మోడల్ ఉండేది, మళ్ళీ అది కూడా తొలగించి కొత్తగా అయితే స్టార్ట్ చేస్తున్నారు. వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో. మెయిన్ ఎంట్రన్స్లోనే మనకు టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. నేను వెళ్ళి ఆఫ్లైన్లో టికెట్ తీసుకుంటున్నాను. 95 రూపాయలు అయితే పడింది కర్నూలు నుంచి బళ్ళారికి. ఈ ట్రైన్ ప్రతి గురు మరియు శనివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో మధ్యాహ్నం 12:50 కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో అయితే ఉంటుంది. 12:52 బయలుదేరుతుంది. కేవలం 2 మినిట్స్ మాత్రమే స్టాప్ ఉంది. ప్రజెంట్ అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు అనౌన్స్మెంట్ ఎక్కడ ఇస్తారా అని. మ్యాక్సిమం ఈ ట్రైన్ సెకండ్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. ఈ ట్రైన్ చాలాసార్లు ట్రావెల్ చేసినాడు అబ్బా. ఒకసారి హైదరాబాద్ నుంచి బళ్ళారికి, హైదరాబాద్ నుంచి కర్నూలుకి, 3 సార్లు న్యూఢిల్లీ నుంచి కర్నూలుకి ట్రావెల్ చేసిన ఇదే ట్రైన్లో. ఒకప్పుడు ఎంట్రన్స్ ఇది, ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ మార్చినారు. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. స్టేషన్ మొత్తంలో చాలా చోట్ల కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. టీ స్టాల్, వామ్మో, తుంగభద్ర ఎక్స్ప్రెస్ అదిరింది అసలుకి. ఎల్హెచ్పి కోచెస్తో ఎక్స్ట్రాడినరీ ఉంది ట్రైన్ అయితే. ఇది రాయలసీమ ప్రజల గుండె చప్పుడు అనుకోవచ్చు ఈ ట్రైన్. తుంగభద్ర ఎక్స్ప్రెస్ చాలా హై పీరియారిటీ ఉన్న ట్రైన్. ఇంటర్సిటీ లాంటిదే కానీ చాలా హై పీరియారిటీ ట్రైన్ ఇది. ఎగ్జాక్ట్లీ 12:50 అంటే 12:50కే వచ్చింది ట్రైన్ అయితే. కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి అయితే డోన్లో కూడా అఫీషియల్గా స్టాప్ అయితే లేదు, కానీ డోన్లో ఆగుతుంది. ఎందుకో మరి లోకో పైలట్స్ చేంజ్ అవుతారో మరి ఏం వర్క్స్ తెలియదు, కానీ డోన్లో అయితే అఫీషియల్గా స్టాప్ లేదు, కానీ ఆపుతారు ఒక 5 మినిట్స్ లేదా మినిమం 2 మినిట్స్ అన్న ఆపుతారు. మళ్ళీ అక్కడ నుంచి గుంతకల్ నుంచి బళ్ళారికి మోస్ట్లీ 4:15 ఆన్ టైంకి అయితే వెళ్తుంది. నేను బళ్ళారికి ఎందుకు వెళ్తున్నా అంటే మళ్ళీ ఈవినింగ్ నేను 7:30కి ధర్మస్థలం వెళ్ళే బస్ క్యాచ్ చేయాలి. అందుకే ఈ ట్రైన్ అయితే చూజ్ చేసుకున్నాను. బస్సులో వెళ్తే 200 రూపీస్ అవుతుంది, కర్ణాటక బస్సు ఉంది. లేదా మన ఏపీ బస్ ఎక్కితే 240 రూపీస్ అవుతుంది. అందుకే నేను ట్రైన్ చూజ్ చేసుకున్నాను. ట్రైన్ వచ్చింది, హెవీ క్రౌడ్ ఉంది జనరల్లో, ఇంకా అందుకే నేను షూట్ చేయలేకపోయినాను. భోగి ఎలా ఉందో మీకు చూపించడానికి. ట్రైన్ వచ్చిన 2 మినిట్స్కే స్టార్ట్ అయితే అయ్యింది. 12:52కి ట్రైన్ అయితే డిపార్చ్ అయ్యింది. స్పీడ్ అందుకుంటుంది. ఇంకా కర్ణాటక సంపర్క్రాంతి స్పీడ్ చాలా బాగుంటుంది. నేనైతే హజరత్ నిజాముద్దీన్ నుంచి కర్నూలుకి ట్రావెల్ చేసినా కదా, మధ్యలో 5-6 స్టాప్లే ఉంటాయి. అంటే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లో స్టార్ట్ అయితే మళ్ళీ ఝాన్సీ, తర్వాత గ్వాలియర్, ఫస్ట్ గ్వాలియర్, తర్వాత ఝాన్సీ, భూపాల్, నాగపూరు, కాచిగూడ, మధ్యలో అది బల్హర్ష కూడా వస్తుంది. బల్హర్ష, కాచిగూడ, తర్వాత కర్నూలే. ఈ మధ్య మహబూబ్ నగర్ కూడా ఇచ్చినారు. 1 ఇయర్ అవుతుంది మహబూబ్ నగర్లో హాల్ట్ చేయబట్టి, లేకుంటే మహబూబ్ నగర్లో కూడా హాల్ట్ అయితే లేదు. తర్వాత బళ్ళారి, గుంతకల్లు, బళ్ళారి, తర్వాత హుబ్లీ, దావణగిరి ఈ రూట్లో వెళ్ళి యశ్వంత్పూర్కి అయితే వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్, టుమారో ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే వెళ్తుంది. ట్రైన్ అయితే పికప్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 1:50 డోన్కి చేరుకున్నాము. ఇక్కడ అఫీషియల్గా మనకి స్టాప్ అయితే లేదు, కానీ ఆపుతారు. ఒక చెప్పినా కదా, మినిమం 5 మినిట్స్ అన్న ఆపుతూ ఉంటారు. మాకు టికెట్స్ కూడా ఇవ్వరు, కానీ చాలామంది
డోన్ టికెట్ పర్చేజ్ చేస్తారు. అంటే దీని తర్వాత వచ్చే ట్రైన్కి ఈ ట్రైన్లో ఎక్కడము మళ్ళీ డోన్లో దిగడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఏమంటే ఇంకా టీసీలు కూడా పెద్ద పట్టించుకోవాలి, ఆల్రెడీ టికెట్ ఉంది కదా అని పట్టించుకోరు. కానీ డోన్లో అయితే అఫీషియల్గా స్టాప్ అయితే లేదు, కానీ ఆపుతారు, ఖచ్చితంగా ఆపుతారు. నేను ఇప్పటికీ చాలాసార్లు చూసిన ఈ ట్రైన్ ఆగేది. నేను పైలట్స్ని అడిగిన డౌట్ వచ్చి, ఎక్స్చేంజ్ అవుతారంట ఇక్కడ డోన్లో, పైలట్స్ ఎక్స్చేంజ్ అవుతారంట, అందుకే ఇక్కడ స్టాప్ అయితే ఉంది. ఎదురుగా ట్రైన్ ఉంది చూడండి, ఏది ఇది? ఓ ఈ ట్రైనా, కాచిగూడ శంభాజీ వెళ్ళే ట్రైన్. అంటే ఇది డోన్ నుంచి కాకుండా గుంటూరు నుంచి వచ్చే ట్రైన్ అది. ఇంకా మధ్యాహ్నం 3-3:15 కల్లా కర్నూలు చేరుకుంటుంది. మళ్ళీ కాచిగూడ, తర్వాత ఔరంగాబాద్, శంభాజీ నగర్ ఏదో అంటారు ప్రజెంట్ అయితే, అక్కడికైతే వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ స్టాప్ గుంతకల్లో కలుద్దాము. లెట్స్ స్టార్ట్. పెండకల్లు జంక్షన్ దాటిన తర్వాత 2 రూట్స్ అయితే డివైడ్ అయితే అవుతాయి. ఈ రూట్ గుత్తి వెళ్ళే ట్రైన్స్ అన్ని ఈ రూట్ వెళ్తాయి. గుత్తి, తాడిపత్రి, కడప ఇలా వెళ్ళే రూట్ అది. మళ్ళీ గుత్తిలో కూడా మనకు జంక్షన్ అక్కడ కూడా డివైడ్ అవుతుంది. కానీ మన ఏపీ సంపర్క్రాంతి కానీ, మంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, వెంకటాద్రి కానీ మొత్తం కూడా ఈ రూట్లో అయితే వెళ్తాయి. మన ట్రైన్ అయితే యువతల సైడ్కి అయితే వెళ్ళింది. ట్రైన్ అయితే పికప్ కొడుతున్నాడు. ట్రైన్ అయితే 120 కొడుతున్నాడు స్పీడు, ఎక్స్ట్రాడినరీ. అసలు ట్రైన్ ఎక్కడ డిలే కావడం లేదు. నాకు తెలిసి 4-4:15 కల్లా ఈజీగా బళ్ళారి చేరుకుంటాము. ఇంకా ఆల్రెడీ డోన్ దాటినాము. ప్రజెంట్ అయితే గుంతకల్కి కూడా చేరుకున్నాము. గుంతకల్కు 3:15కి చేరుకోవాలి. అంటే 3:05, 3:10కి చేరుకొని 3:15కి అయితే బయలుదేరుతుంది. కానీ 10 నిమిషాలు ముందుగానే, అంటే 2 గంటల 55 నిమిషాలకే మనము గుంతకల్కి చేరుకున్నాము. ట్రైన్ స్పీడ్ అయితే ఎక్స్ట్రాడినరీ బాగుంది. ట్రైన్ జర్నీ అయితే ఇది ఇంత రూట్ అయినా సరే భలే కొట్టినాడు, 100 కిలోమీటర్లు కొట్టినాడు. ఇప్పటికీ ఎక్కడా కూడా ట్రైన్ మనకు డిలే కాలేదు. ఎల్హెచ్బి కోచెస్, ఇంతకుముందు ఉత్కృష్ట కోచ్లు ఉండేది, అందులోనూ కూడా ట్రావెల్ చేసినాను. తర్వాత అది గ్రీన్ కలర్ ఓల్డ్ కోచెస్ ఉండే కదా, దాంట్లో కూడా ట్రావెల్ చేసినాను. ఎల్హెచ్బి కోచెస్లో కూడా ట్రావెల్ చేసినాను. ఈ ట్రైన్లో ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఓల్డ్ కోచెస్లో ట్రావెల్ చేసిన, తర్వాత ఉత్కృష్ట కోచ్లు ఉన్నప్పుడు ట్రావెల్ చేసిన, ఎల్హెచ్బి కోచెస్ ఉన్నప్పుడు కూడా ట్రావెల్ చేసినాను. 3 గంటల 20 నిమిషాలకు మనం గుంతకల్ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు బళ్ళారి. మోస్ట్లీ ఒక 4:10 తప్పితే 4:05 లేదా 4:15 లోపే మ్యాక్సిమం ఆన్ టైంకే వెళ్తాము, అందులో డౌట్ ఏమీ లేదు. బళ్ళారికి అయితే చేరుకున్నాము 5 నిమిషాలు బిఫోర్, అంటే 4:10కే మనము బళ్ళారికి చేరుకున్నాము. 4కే చేరుకోవాలి, బయటనే 10 నిమిషాలు ఆపేసినాడు, లేకపోతే 4 లోపే మనము బళ్ళారి చేరుకునే వాళ్ళము. కర్ణాటక సంపర్క్రాంతి హై పీరియాడిటీ ట్రైన్, ఎక్స్ట్రాడినరీ స్పీడ్. ఈవెన్ మీరు ఢిల్లీ నుంచి కూడా ఈ ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు, బాగుంటుంది. ఏమంటే స్లీపర్ బాగుంటుంది, జనరల్లో సాహసించకండి. థర్డ్ ఏసీ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది జర్నీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.